హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రైటీ టెక్నాలజీస్. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్ అబౌట్ యువర్ క్వైరీస్ అండ్ ఆల్సో ఫీడ్బ్యాక్ సో దట్ మేము మీకు రిప్లై బ్యాక్ చేయడానికి ట్రై చేస్తాము. అండ్ లైక్ ఐ సెడ్, మనం నిన్న ఒక వీడియో చేసాము టు జాయిన్ అవర్ ఛానల్ ఫర్ ద మెంబర్షిప్. సో ట్రై టు జాయిన్ ద మెంబర్షిప్ సో దట్ విల్ హ్యావ్ ద సపోర్ట్ అండ్ మా టీమ్కి కూడా ఒక సపోర్ట్ వస్తుంది. సో దట్ మేము కూడా ఎక్కువ రియల్ టైమ్ వీడియోస్ విత్ ద పెయిడ్ సర్వీసెస్ చేయడానికి ట్రై చేస్తాము. మనకి క్లౌడ్లో పెయిడ్ సర్వీసెస్ ఉంటాయి కాబట్టి సో విల్ ట్రై టు డూ దట్ యాజ్ వెల్. సో వీఆర్ ఇన్ టు ది క్లౌడ్ మంత్. సో మనం క్లౌడ్ మంత్లో ఉన్నాము. సో వీఆర్ ఇన్ టు ది AWS క్లౌడ్ మంత్. ఓకే, సో మనం ఆల్రెడీ నెట్వర్కింగ్ వీడియోస్ ఆల్రెడీ చేసాము. సో వాట్ ఈస్ నెట్వర్కింగ్, మనకి బేసిక్ నెట్వర్కింగ్ వీడియోస్ లైక్ బేసిక్ నెట్వర్కింగ్ అంటే ఏంటి, IP అడ్రసెస్ అంటే ఏంటి, సబ్నెట్స్ అంటే ఏంటి, అండ్ వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ వాట్ ఆర్ ద స్విచెస్ అండ్ రౌటర్స్ ఎలా మనము చేస్తాము నెట్వర్కింగ్లో అని చూసాము. ఓకే, సో ఇట్స్ అ బేసిక్ నెట్వర్కింగ్ థింగ్ వాట్ ఎవర్ వీ హ్యావ్ సీన్. ఓకే, సో మనం AWSలోకి లోపలికి వెళ్ళిన తర్వాత వెన్ వీఆర్ క్రియేటింగ్ VPC ఆర్ రౌట్ 53 చేస్తున్నప్పుడు విల్ గో డీప్ డౌన్ లైక్ డీప్ డైవ్ చేద్దాము దోస్ థింగ్స్. సో ఆల్ ద నెట్వర్కింగ్స్ అన్ని డీప్ డైవ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఈరోజు వచ్చేసి మాది సెషన్ 3. సో విల్ ట్రై టు కవర్ ద మోస్ట్ బేసిక్ థింగ్స్ ఆఫ్ క్లౌడ్ అండ్ మనము ఎందుకు క్లౌడ్లో వెన్ వీఆర్ గోయింగ్ విత్ ది AWS. ఓకే, వీల్ హ్యావ్ సమ్ వెల్ ఆర్కిటెక్ట్ ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి. ఓకే, అండ్ ఆల్సో విల్ సీ ది బేసిక్స్ ఆఫ్ AWS. ఓకే, సో AWS బేసిక్స్ కూడా లైక్ AWS IAM బేసిక్స్ కూడా చూద్దాం. ఓకే, సో విల్ స్టార్ట్ విత్ ది IAM. ఓకే, సో సమ్ లైక్ నేను యాక్చువల్గా IAM కూడా ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ ఎ నార్మల్ ఓవర్వ్యూ ఇచ్చేసి లైక్ ఐ వాంట్ టు జంప్ ఆన్ టు ది VPC అండ్ రౌట్ 53 మెయిన్గా జంప్ అవుదాం అనుకున్నాను. బట్ సమ్వన్ ఇన్ ది చాట్ ఆస్ లైక్ చాలామంది దే ఆర్ ఆస్కింగ్ టు గివ్ ది బ్రీఫ్ ఆన్ AIM కూడా. ఓకే, IAM కూడా. ఓకే, సో IAM కూడా బ్రీఫ్గా అడుగుతున్నారు. సో దట్ విల్ ట్రై టు బ్రీఫ్ IAM ఆల్సో. ఓకే, సో IAM బ్రీఫ్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత విల్ ట్రై టు డూ ది బేసిక్ ల్యాబ్స్ సో దట్ మీకు కూడా ఒక అవగాహన వస్తుంది IAM అంటే ఏంటి అనేది. ఓకే, సో ఓకే, సో వి స్టార్ట్ ఆఫ్ విత్ ద AWS IAM. ఓకే, సో IAM తర్వాత లైక్ విల్ గో విత్ ద ఫ్లో లైక్ మనకి VPC కానివ్వండి, EC2, S3, సో రౌట్ 53 అండ్ దెన్ విల్ సీ ఆల్ ది అప్లికేషన్స్ ఎట్లా డిప్లాయ్ చేస్తామో కూడా చూద్దాము. విల్ ట్రై టు do a real-time project also. So we'll try and also Terraform యూజ్ చేసి కూడా మనము ఇక్కడ రిసోర్సెస్ని క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాము. ఓకే, లాస్ట్లో. ఓకే, సో వీ ఆల్రెడీ నో వాట్ ఈస్ Terraform. మనం ఆల్రెడీ Terraform అంటే ఏంటో చూసాము. ఓకే, సో బట్ Terraform యూజ్ చేసి మనం ఇంకా AWSలో రిసోర్సెస్ బేసిక్ రిసోర్సెస్ క్రియేట్ చేస్తాము. ఓకే, బట్ ఫుల్ ఫ్లెజ్గా ఎలా క్రియేట్ చేస్తామో కూడా చూద్దాం. ఓకే, సో జనరల్గా వచ్చేసి ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ ఫర్ ది AWS సర్టిఫికేషన్ ఆల్సో. ఓకే, సో మన వీడియోస్ హెల్ప్ఫుల్ అవుతాయి. సో ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ ది AWS ఆర్కిటెక్ట్ అసోసియేట్. ఓకే, సో అసోసియేట్లో కానీ మనకి ఎక్కడ ఏ క్లౌడ్లో అయినా కానీ సో ఫస్ట్ వీ నీడ్ టు చెక్ ద ఫ్రేమ్ వర్క్. ఓకే, సో ఆర్కిటెక్చరల్ ఫ్రేమ్ వర్క్ ఇంపార్టెంట్. ఓకే, సో ఇట్ ఈస్ అ వెరీ బేసిక్ థింగ్ ఆఫ్ every cloud. Okay, so why people are preferring cloud and why AWS and what AWS architected framework will be. Okay, so first వచ్చేసి జనరల్గా చాలామంది మనకి మాట్లాడే మాట రిలయబిలిటీ. ఓకే, సో వాట్ ఈస్ రిలయబిలిటీ? ఓకే, చాలామంది రిలయబిలిటీ అండ్ పర్ఫార్మెన్స్, సెక్యూరిటీ, కాస్ట్ అండ్ ఆపరేషనల్ ఎక్సలెన్స్ అని జనరల్గా అది అడ్వాంటేజెస్ అంటే మనకి ఈ విధంగా మనం మాట్లాడుతుంటాం. రిలయబిలిటీ, క్లౌడ్ అంటే చాలా రిలయబుల్ ఉంటుంది అని. ఓకే, సో వాట్ ఈస్ దట్ ఎగ్జాక్ట్లీ రిలయబిలిటీ అంటే? ఓకే, రిలయబిలిటీ నథింగ్ బట్ ఓకే, సో ఇట్ ఈస్ హ్యావింగ్ ద ఎబిలిటీ అంటే ఇట్ ఈస్ హ్యావింగ్ ఎబిలిటీ ఆఫ్ అ సిస్టమ్ టు రికవర్ ఫ్రమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, సో ఏదైనా ప్రాబ్లం వస్తే ఏమవుతుందంటే మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి మనము ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, దానికి రికవర్ అయ్యే ఎబిలిటీ ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై మనం ఏమంటే రిలయబుల్ అంటే మనము ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన రిలయబుల్ అవ్వచ్చు. అంటే వీఆర్ రిలయబుల్ అంటే వీఆర్ డిపెండింగ్ ఆన్ దాట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, బికాజ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ద ఎబిలిటీ టు రికవర్. అది మెయిన్గా రిలయబిలిటీ అంటే వచ్చే డెఫినిషన్ అనమాట. ఓకే, అండ్ ఆల్సో
మనకి ఎప్పుడైనా కానీ ఏదైనా డిస్క్రిప్షన్స్ వచ్చానికి మిస్కాన్ఫిగరేషన్స్ కానివ్వండి, ఓకే, సో ఏదైనా ట్రాన్సియంట్ నెట్వర్క్ ఇష్యూస్ కానివ్వండి, ఏదైనా వచ్చినప్పుడు ఏమవుతుందంటే లైక్ ఇట్ విల్ రికవర్ ఫ్రమ్ దట్ ఇష్యూస్. ఓకే, సో ఇదేంటంటే లైక్ సర్వీస్ డిస్ట్రప్షన్స్ ఆర్ మనం ఎప్పుడైనా డైనమికల్గా కంప్యూటర్ రిసోర్సెస్ని ఆన్ డిమాండ్, మనం ఎప్పుడైనా సరే క్లౌడ్లో ఏమంటున్నాము ఆన్ డిమాండ్ రిసోర్సెస్. ఓకే, సో మనకి ఇప్పుడు ఇమ్మీడియట్గా నాకు ఒక సర్వర్ ఈ కాన్ఫిగరేషన్స్తో కావాలి, లేకపోతే నాకు ఇమ్మీడియట్గా ఈ సర్వర్లో ర్యామ్ సైజ్ ఇంక్రీజ్ చేయాలి, ఈ సర్వర్లో నా డిస్క్ ఇలా ఉండాలి, నాకు కాన్ఫిగరేషన్స్ డేటాబేస్ ఇంక్రీజ్ అవుతుంది, నాకు S3 కాన్ఫిగరేషన్స్ ఇంక్రీజ్ అవ్వాలి అంటున్నప్పుడు మనం ఏంటంటే ఆన్ డిమాండ్లో మనము పర్చేజ్ చేస్తామన్నమాట. ఓకే, సో ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు వీ హ్యావ్ దట్ అబిలిటీ టు రికవర్ ఏది మన క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్లో. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై మనం ఏమంటున్నాం అంటే దే ఆర్ రిలయబుల్ అంటున్నాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి రిలయబుల్, తర్వాత మనం నెక్స్ట్ వచ్చి మాట్లాడేది పర్ఫార్మెన్స్. ఓకే, సో రిలయబుల్స్లో కూడా మనకి ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఓకే, సో జనరల్గా వాట్ ఆల్ ద ప్రిన్సిపల్స్ అంటే మనకి మనం అనుకున్నట్టు ఓకే ఆటోమేటికల్లీ ఇది ఏమవుతుందంటే ఫెయిల్యూర్స్ నుంచి రికవర్ అవుతుంది. ఓకే, ఫస్ట్ థింగ్. ఓకే, సో ఆటోమేటికల్లీ రికవర్స్ from failures. Okay, so that is the reason why we are calling it as reliable. Okay, and inkoti nenu already cheppinattu it will scale horizontally. Okay, so horizontally idi scale up cheyochu manam edaina resources edaina unna gani we are increasing horizontally. Okay, so that system availability manaki ఏ ప్రాబ్లం రాదు. ఓకే, అండ్ ఆల్సో మనం ఏంటంటే మెయిన్ థింగ్ వచ్చేసి వీఆర్ స్టాపింగ్ టు గెస్ ద కెపాసిటీ, మన కెపాసిటీ ఎంత. ఓకే, సో మెయిన్ థింగ్ వచ్చేసి ఇప్పుడు మీకు ఒక డేటా సెంటర్ ఉందనుకోండి, ఫిజికల్ డేటా సెంటర్. ఓకే, సో ఫిజికల్ డేటా సెంటర్లో మనం ఎప్పుడైనా కానీ మిషన్స్ సర్వర్స్ కానివ్వండి, స్టోరేజ్ కానివ్వండి పెడుతున్నప్పుడు ఏంటంటే వీ నీడ్ టు డూ ద కెపాసిటీ ప్లానింగ్. ఓకే, సో కెపాసిటీ ప్లానింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మీరు కెపాసిటీ ప్లానింగ్ తక్కువ చేసినా ప్రాబ్లమే, ఎక్కువ చేసినా ప్రాబ్లమే. తక్కువ చేస్తే మీకు మీ ఆ రిసోర్సెస్కి లైక్ ఆ అప్లికేషన్ రన్ అయ్యేటప్పుడు యూ విల్ సీ ది ప్రాబ్లమ్స్ ఇన్ ది రియల్ టైమ్. ఓకే, మీరు ఎక్కువగా చేసినప్పుడు యూ ఆర్ పుటింగ్ ది ఎక్స్ట్రా కాస్ట్, మీరు ఎక్స్ట్రా కాస్ట్ మీరు ఆ కెపాసిటీకి మీరు ఏదైతే రిసోర్స్ వాడుతున్నారో మీరు ఎక్స్ట్రా కాస్ట్ పెడుతున్నారు, అన్నెసెసరీగా మీరు కాస్ట్ని ఇక్కడ ఇంక్రీజ్ చేస్తున్నారు ఈ డేటా సెంటర్ ఫిజికల్ డేటా సెంటర్స్ విషయంలో. ఓకే, రైట్ నౌ ఇఫ్ ఇట్ ఈస్ యూ ఆర్ గోయింగ్ ఇన్ టు ద క్లౌడ్ వీ డోంట్ హ్యావ్ దట్ ఇష్యూ. ఓకే, సో మనం ఈ కెపాసిటీని గెస్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఒక 2-3 మెషిన్స్ రన్ చేస్తున్నారు అనుకోండి, సడన్గా మీ అప్లికేషన్ కెపాసిటీ ఇంక్రీజ్ చేయాలనుకుంటే మీరు క్లౌడ్లో ఈజీగా స్కేల్ అప్ చేయొచ్చు. ఓకే, సో ఆ విధంగా సో ఇట్ ఈస్ ఆల్సో రిలయబుల్ ఇన్ దట్ part. Okay, so and also it can manage the changes in automation. Okay, so main thing వచ్చేసి it will recover from failures and also you are stopping guessing the capacity. Okay, so next వచ్చేసి performance efficiency. Okay, so what is performance? చాలా మంది వాళ్ళకి క్లౌడ్ అనగానే సో they will say reliability and performance. Okay, so performance అంటే నథింగ్ బట్ ద ఎబిలిటీ టు యూజ్ కంప్యూటింగ్ రిసోర్సెస్ ఎఫిషియెంట్లీ. ఓకే, సో ఏదైనా కంప్యూటర్ రిసోర్సెస్ని మనము మన రిక్వైర్మెంట్స్కి తగ్గట్టు ఓకే దాన్ని మార్చుకుంటున్నాం అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద పర్ఫార్మెన్స్. ఓకే, సో ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక డేటాబేస్ ఉందనుకోండి, ఆ డేటాబేస్కి తగ్గట్టు నా సిస్టమ్ పర్ఫామ్ చేయాలి. ఆర్ ఎల్స్ ఇఫ్ ద డేటాబేస్ ఈజ్ ఇంక్రీజింగ్ అండ్ నా సిస్టమ్ పర్ఫార్మెన్స్ డౌన్ అవుతుంది అనుకోండి, ఇట్ ఈస్ లైక్ వేస్ట్ ఆఫ్ ది అప్లికేషన్, రైట్? సో మీ క్లయింట్ నుంచి మీకు ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసే ఇష్యూస్ వస్తాయన్నమాట. ఓకే, సో మనకి డిమాండ్ చేంజ్ అవుతున్న కొద్దీ, మనకి టెక్నాలజీ ఎవాల్వ్ అవుతున్న కొద్దీ మన పర్ఫార్మెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. ఓకే, సో దట్ కెన్ బి ఈజీలీ డన్ ఇన్ ది క్లౌడ్. సో దట్ ఈస్ ద రీజన్ వై వీఆర్ సేయింగ్ పర్ఫార్మెన్స్ ఎఫిషియన్సీ. ఓకే, సో పర్ఫార్మెన్స్ ఎఫిషియన్సీ ప్రిన్సిపల్స్ ఏమేమి ఉంటాయంటే, సో గో గ్లోబల్ ఇన్ మినిట్స్. మనకి ఏదైనా కానీ స్ప్రెడ్ చేయాలనుకోండి, ఇప్పుడు మనం ఏదైనా టెక్నాలజీ వస్తుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్లోబల్గా దాన్ని మీరు స్ప్రెడ్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ. ఓకే, సో మీకు పర్ఫార్మెన్స్ ఎఫిషియన్సీ ఉంటుంది అండ్ యూ షుడ్ నాట్ బాదర్ అబౌట్ ద పర్ఫార్మెన్స్. ఓకే, మీరు ఎప్పుడైనా కానీ మీ క్లయింట్ అవ్వచ్చు లేదంటే మీ ప్రోడక్ట్ని మీరు గ్లోబల్ మార్కెట్లో స్ప్రెడ్ చేయాలనుకోండి, ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఓకే, సో పర్ఫార్మెన్స్ ఎఫిషియన్సీలో మీకు ఏ ప్రాబ్లము ఉండదు. ఓకే, అండ్ ఆల్సో
మనకి చాలా చాలా కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి మార్కెట్లో. సో లైక్ మెషిన్ లెర్నింగ్ కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి. ఓకే, సో ఏ కొత్త టెక్నాలజీ వచ్చేసినా కానీ లైక్ యూ కెన్ ఎక్స్పెరిమెంట్ మోర్ ఆఫన్. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ మీరు ఆ ఫిజికల్ మిషన్స్ని బిల్డ్ చేయకుండా మనం ఏం చేస్తాం, క్లౌడ్లోకి వెళ్తాము. క్లౌడ్లోకి వెళ్ళేసి ఓకే ఆ ఎక్స్పెరిమెంట్ మనము లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రాజెక్ట్లో మీరు మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నారు అనుకోండి. ఓకే, సో దట్ ఈస్ వెరీ ఈజీ. మీకు పర్ఫార్మెన్స్ ఇష్యూ రాదు అండ్ యూ కెన్ గో గ్లోబలీ విత్ ఇన్ మినిట్స్. ఓకే, అండ్ ఆల్సో యూ కెన్ ఎక్స్పెరిమెంట్ మోర్ ఆఫన్. ఓకే, మీరు ఎక్కువ ఎక్స్పెరిమెంట్స్ కూడా చేయొచ్చు అండ్ యూ డోంట్ హ్యావ్ any problem on the performance side. Okay, so that is the main reason of the performance. Okay, so main advantage of the performance in cloud architectures and or AWS architect framework. Okay, so next వచ్చేసి very important security. Okay, so right now we are talking about security. Okay, అదే మీకు 5 to 6 years back చాలా మంది క్లౌడ్కి మూవ్ అవ్వడానికి ప్రాబ్లం ఉంది. క్లౌడ్కి మూవ్ అయితే ఏం ప్రాబ్లం ఉంటుంది అంటే ఫస్ట్ కన్సర్న్ సెక్యూరిటీ ఉండేది. ఓకే, సో రైట్ నౌ వీ డోంట్ హ్యావ్ దాట్ రిస్క్. ఓకే, ఎందుకంటే మనకి ఎప్పుడైనా ఇప్పుడు ఉన్న సినారియోస్లో క్లౌడ్ సెక్యూరిటీ వచ్చేసి ఓకే ఇట్ హ్యాస్ ఇంక్రీజ్డ్ అండ్ ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ రైట్ నౌ. ఓకే, సో మనకి ఏ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఉన్నా కానీ ఓకే ఏదైనా అసెట్స్ ఉన్నా కానీ ఇప్పుడు మనం ఏదైనా బిజినెస్కి మనము మన లైక్ వెన్ వీఆర్ డెలివరింగ్ ది బిజినెస్. ఓకే, సో అప్పుడు మనకి రిస్క్ అసెస్మెంట్స్, మిటిగేషన్ స్ట్రాటజీస్ అన్నీ మనకి ఈ సెక్యూరిటీలో ఉంటాయి. ఓకే, సో వీ డోంట్ నీడ్ టు బాదర్ అండ్ వీ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ది సెక్యూరిటీ రైట్ నౌ. ఓకే, సో చాలా సెక్యూర్డ్ ఇప్పుడు క్లౌడ్ వెన్ యూ కంపేర్ ది క్లౌడ్ 6 to 7 years బ్యాక్ కంపేర్ చేసుకుంటే. ఓకే, సో దేర్ ఈస్ నో ఇష్యూస్. సో ఇట్ ఈస్ హ్యావ్ ద ఎబిలిటీ టు ప్రొటెక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అండ్ అసెట్స్. ఓకే, సో దాంట్లో మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓకే, సో ఇంకోటి ఏంటంటే మనకి సెక్యూరిటీస్లో జనరల్గా ప్రతి క్లౌడ్లో ఆర్ఎల్స్ ఇఫ్ యూ కన్సిడర్ AWS ఓకే స్ట్రాంగ్ ఐడెంటిటీ ఫౌండేషన్స్ ఉన్నాయి ఇప్పుడు. ఓకే, సో స్ట్రాంగ్ ఐడెంటిటీ ఫౌండేషన్స్ అంటే విల్ డిస్కస్ దట్ ఇన్ ది IIM. బట్ స్ట్రాంగ్ ఐడెంటిటీ ఫౌండేషన్స్ మీకు ఏ విధంగా మీకు మీ ఐడెంటిటీని ప్రొటెక్ట్ చేయాలనుకున్నారు అనుకోండి, అది ఇప్పుడు ప్రతి క్లౌడ్లో అండ్ AWSలో కూడా ఇట్ హ్యాస్ ది ఎబిలిటీ ఆఫ్ హ్యావింగ్ ఎ స్ట్రాంగ్ ఐడెంటిటీ ఫౌండేషన్. ఓకే, అండ్ ఆల్సో మనకి సెక్యూరిటీ వచ్చేసి అన్ని లేయర్స్లో ఉంటుంది. ఓకే, అన్ని లేయర్స్లో ఇన్ ద సెన్స్ ఇప్పుడు మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ EC2 ఉంది, S3 ఉంది. ఓకే, మీరు ACTలో S3 వాడచ్చు ఆర్ఎల్స్ యు ఆర్ గోయింగ్ టు యూజ్ ఎనీ డేటాబేస్. ఓకే, ఏదైనా డేటాబేస్ వాడుతున్నారు అనుకోండి, అన్ని లెవెల్స్లో మీరు సెక్యూరిటీని ఎనేబుల్ చేసుకోవచ్చు. ఓకే, సో యూ కెన్ అప్లై సెక్యూరిటీ అట్ ఆల్ లెవెల్స్ ఏది మన క్లౌడ్లో. ఓకే, అండ్ ఆల్సో సెక్యూరిటీస్ని మనము ఆటోమేట్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా రెగ్యులర్గా యూజ్ చేసే సెక్యూరిటీస్ అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆర్గనైజేషన్లో ఒక ఎంప్లాయీ జాయిన్ అవ్వగానే యూ విల్ ఆస్క్ హిమ్ or you will give them the credentials and you will also make sure that they will have the MFA. Okay, దీన్ని మీరు ఆటోమేట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో వాట్ ఎవర్ ది బెస్ట్ ప్రాక్టీసెస్, సెక్యూరిటీ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏవేవి అవుతుంటాయో దాన్ని మీరు ఆటోమేట్ చేయొచ్చు. ఓకే, ఏది మన క్లౌడ్ ఎన్విరాన్మెంట్లో. ఓకే, అండ్ ఆల్సో మనము ఏదైతే డేటా ఉంటుందో దాన్ని మనం ఎన్క్రిప్ట్ కూడా చేయొచ్చు. ఓకే, సో డేటాని మనము ఎప్పుడైనా ట్రాన్సిట్లో పంపిస్తున్నప్పుడు ఓకే దాన్ని ఎన్క్రిప్ట్ చేయొచ్చు. ఆర్ఎల్స్ డేటా మీకు ఆల్రెడీ స్టోర్ అయి ఉందనుకోండి, ఏదైనా డేటాబేస్లో కానివ్వండి ఎక్కడైనా కానీ ఆల్రెడీ స్టోర్ అయి ఉంటే కూడా యూ కెన్ హ్యావ్ ద సెక్యూరిటీ ఇన్ ది క్లౌడ్. ఓకే, అండ్ ఆల్సో మీకు ఎవరు ఆ లైక్ ఎవరు డేటాని వాడాలి, ఎవరు డేటాని చూడకూడదు, ఎవరు డేటాకి దూరంగా ఉండాలనేది కూడా మీరు ఈ సెక్యూరిటీ ప్రిన్సిపల్స్లో వాడచ్చు. లైక్ so we have so many options in this security so that you can do like you can secure your data or your application. Okay, so మీరు సెక్యూరిటీ గురించి వరీ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఓకే, సో ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ వాట్ ఈస్ సెక్యూరిటీ, హౌ ఇట్ వర్క్స్ అనేది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి కాస్ట్ ఆప్టిమైజేషన్. ఓకే, సో కాస్ట్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటంటే లోయెస్ట్ ప్రైస్ పాయింట్లో మనము మన సిస్టమ్స్ని ఎలా డెలివర్ చేసాము అనేది. ఓకే, సో ఇప్పుడు మనకు ఒక బిజినెస్ వచ్చింది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి స్విగ్గీ తీసుకుందాం. ఓకే, స్విగ్గీ తీసుకున్నప్పుడు ఆర్ ఎనీ ఫుడ్ టైప్ ఆఫ్ బిజినెస్ తీసుకున్నారనుకోండి. ఓకే, సో మనకి ఇనిషియల్గా స్విగ్గీ వచ్చినప్పుడు దే మైట్ హ్యావ్ అరౌండ్ 10,000 యూజర్స్ అనుకుందాం. ఓకే, సో 10,000 యూజర్స్ అన్నప్పుడు దే ఆర్
ఆప్టిమైజింగ్ ద కాస్ట్ విత్ రెస్పెక్ట్ టు దాట్ డేటాబేస్. ఓకే, సో కొన్ని రోజుల తర్వాత దే ఆర్ రీచ్డ్ అబౌట్ లైక్ 10 lakhs అనుకుందాం. ఓకే, సో 10 lakhs అయినప్పుడు కూడా దే వాట్ దే విల్ డూ, దే విల్ స్కేల్ అప్ అండ్ దే విల్ యూజ్ ద కాస్ట్ ఆప్టిమైజేషన్ లైక్ కాస్ట్ని ఆ విధంగానే. ఓకే, సో లోయెస్ట్ ప్రైస్ పాయింట్లో ఎలా మనము బిజినెస్ ఎలా డెలివర్ చేస్తామో అలాగే కాస్ట్ ఆప్టిమైజేషన్ చేయొచ్చు. ఓకే, సో ఈ కోవిడ్ సిచ్యువేషన్లో దే మైట్ హ్యావ్ గాట్ డిక్రీజ్డ్ విత్ ద క్లయింట్స్. ఓకే, సో దే మైట్ హ్యావ్ స్కేల్ డౌన్. ఓకే, స్కేల్ డౌన్ చేసుకోవచ్చు సో దట్ దే కెన్ ఆప్టిమైజ్ ది కాస్ట్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ ఆర్ యాజ్ పర్ ద బిజినెస్. ఓకే, సో మీకు ఎప్పుడైనా సరే ఓకే, వీ కెన్ రన్ ద సిస్టమ్స్ టు డెలివర్ బిజినెస్ వాల్యూ ఎట్ ద లోయెస్ట్ ప్రైస్ పాయింట్. ఓకే, సో దట్ ఈస్ ద కాస్ట్ ఆప్టిమైజేషన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఆపరేషనల్ ఎక్సలెన్స్. ఓకే, సో ఆపరేషనల్ ఎక్సలెన్స్ అంటే ఏంటంటే ఈ ఆపరేషనల్ ఎక్సలెన్స్లో మనము సిస్టమ్స్ని రన్ చేయొచ్చు అండ్ ఆల్సో వీ కెన్ మానిటర్ టు డెలివర్ ద బిజినెస్ వాల్యూ. ఓకే, అండ్ మనకేంటంటే ఈ సపోర్ట్ని ప్రొసీజర్స్ని మనం ఎప్పటికప్పుడు ఓకే కంటిన్యూస్గా ఇంప్రూవ్ చేస్తూ ఉండొచ్చు ఆపరేషనల్ ఎక్సలెన్స్లో. ఓకే, సో అదే మీకు ఇన్స్టెడ్ ఆఫ్ ఫిజికల్ డేటా సెంటర్ తీసుకున్నారనుకోండి. ఓకే, సో మీకు ఆపరేషనల్ ఓవర్ హెడ్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో వేరాస్ మీకు క్లౌడ్లో మూవ్ అయినప్పుడు ఆపరేషనల్ ఏంటంటే వీ హ్యావ్ సో మెనీ టూల్స్ వేర్ యూ కెన్ మానిటర్ ద సిస్టమ్. ఓకే, సో మీరు సిస్టమ్ని మానిటర్ చేస్తూ అండ్ యూ కెన్ ఇంప్రూవ్ ద సపోర్టింగ్ ప్రాసెసెస్. ఓకే, మీకు ఎక్కడైనా కానీ ఇష్యూస్ వచ్చాయనుకోండి యూ కెన్ డూ ది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ కానివ్వండి, సో మీకు ఏదైనా కానివ్వండి. ఓకే, సో యూ కెన్ improve the excellence of your operations. Okay, so that is the one of the main pillars of the framework. Okay, so ఇక్కడ ఏంటంటే మనకి ఏంటంటే లైక్ వీ కెన్ డూ ఆపరేషన్స్ యాజ్ కోడ్. ఓకే, సో మనం ఏదైనా సరే ఆపరేషన్స్ చేస్తున్నప్పుడు వీ కెన్ రన్ దట్ ఆపరేషన్ యాజ్ ఎ కోడ్. లైక్ మనం ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ ఎలా చూసామో టెరాఫామ్లో ఆపరేషన్స్లో మనము వీ కెన్ పర్ఫామ్ ఆపరేషన్స్ యాజ్ కోడ్. అండ్ ఆల్సో మనం ఏంటంటే యూ కెన్ ఆల్సో ఇంక్లూడ్ డెవాప్స్. ఇక్కడ మీకు డెవాప్స్లో మనం ఎప్పుడు డెవాప్స్ మంత్ చేసినప్పుడు మనం ఒకటి అనుకున్నాం లైక్ మేక్ ఫ్రీక్వెంట్ చేంజెస్. ఓకే, రివర్సబుల్ చేంజెస్ చేస్తూ ఉండాలి. ఓకే, సో దట్ మీకు ఏంటంటే ఎప్పుడైనా కానీ బిగ్ చేంజెస్ హ్యూజ్ చేంజెస్ చేసినప్పుడు మీకు ఆపరేషనల్ ఎక్సలెన్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, సో ఆల్వేస్ మేక్ షూర్ దట్ యూ డూ మేక్ ఫ్రీక్వెంట్ చేంజెస్, స్మాల్ చేంజెస్ చేస్తూ ఉంటే ఏంటంటే మీకు ఆపరేషన్స్లో మీకు ఎక్కువ ప్రాబ్లం రాదు. ఓకే, అండ్ ఆల్సో ఎప్పుడైనా ఫెయిల్యూర్ వస్తుంది ఆర్ ఇఫ్ యూ ఆర్ సీయింగ్ సమ్ ఫెయిల్యూర్ అంటే యూ కెన్ డైరెక్ట్లీ యాంటిసిపేట్ దట్ ఫెయిల్యూర్ ఇన్ ది ఆపరేషన్స్. ఓకే, అండ్ ఆల్సో మనకి ఏదైనా ఆపరేషనల్ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు లైక్ ఐ సెడ్ ఓకే మనం ఆ ఆపరేషన్ని ఆ ఫెయిల్యూర్ ఎందుకు అయింది అనేది చూసుకొని వీ కెన్ డూ ది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ చేసుకొని ఓకే అండ్ వీ కెన్ మేక్ షూర్ దట్ దీస్ ఫెయిల్యూర్స్ ఆర్ నెవర్ కమ్ అప్. ఓకే, సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద పిల్లర్స్. ఓకే, సో మనకి ఇప్పుడు వచ్చేసి రిలయబిలిటీ, పర్ఫార్మెన్స్, సెక్యూరిటీ, కాస్ట్ ఆప్టిమైజేషన్, ఆపరేషనల్ ఎక్సలెన్స్. ఓకే, సో ఇది జనరల్గా అన్ని క్లౌడ్స్లో ఉంటుంది. ఓకే, బట్ వెన్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ద AWS సర్టిఫికేషన్ మీకు ఈ 6 పిల్లర్స్ పైన మీకు క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై ఐవ్ డెలివర్డ్ దిస్. ఓకే, మీరు AWS సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్కి వెళ్ళినా కానీ ఆర్ ఎల్స్ AWS ప్రాక్టీషనర్కి వెళ్ళినా కానీ ఓకే సో you will have these kind of questions. Okay, so meeku ee 6 pillars paina questions vache avakasham untundi. Okay, so that is what the basics of architectural framework. Okay, so next we'll see IAM. Okay, so we'll try to cover IAM theory. Okay, so theory ayin tarvata we'll just go with the hands on. Okay, సో వాట్ ఈజ్ IAM? ఓకే, బేసిక్గా IAM అంటే ఏం లేదు, ఓకే ఇట్స్ ఏ ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్. ఓకే, సో వాట్ ఈజ్ ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్? ఓకే, సో నథింగ్ బట్ ఎవరైతే ఇప్పుడు AWSని యాక్సెస్ చేస్తారో ఇట్ మైట్ బి ఇండివిజువల్ యాక్సెస్ ఆర్ ఏ గ్రూప్ యాక్సెస్. ఓకే, సో ఒక పర్సన్ యాక్సెస్ చేస్తున్నాడు ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ యాక్సెస్ చేస్తున్నప్పుడు ఓకే వీళ్ళందరూ డెవలపర్స్ అనుకుందాం, వీళ్ళు ఒక గ్రూప్లో ఉన్నారు అనుకుందాం. ఓకే, ఆర్ ఎన్ ఇండివిజువల్. ఓకే, సో వీ మేక్ షూర్ దాట్ ఓకే they have the identity, like you can create and manage user identities. Okay, so user identities ante nothing but IAM users. Okay, and IAM users ki manamu permissions grant chestam. Okay, so permissions in the sense manamu we have a few permission levels. Okay, so aa permissions ni manamu
ఒక్కొక్క యూజర్స్కి ఇస్తామా లేకపోతే గ్రూప్కి ఇస్తామా అనేది లైక్ విల్ సీ ఇన్ ద కమింగ్ క్లాసెస్. ఓకే, సో మనం ఏంటంటే ఈ విధంగా మనము పర్మిషన్స్ ఏదైతే ఇస్తామో దాన్ని మనము ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ అంటున్నాం. ఓకే, సో వాట్ ఎవర్ ద యాక్సెస్ వీఆర్ ప్రొవైడింగ్ ఫర్ ద యూజర్స్ ఆర్ గ్రూప్స్. ఓకే, సో వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ అ ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్. ఓకే, అండ్ ఆల్సో మనకి యూజర్స్ అవుట్ సైడ్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్ కూడా ఉంటారు. ఓకే, సో అవుట్ సైడ్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్ అంటే ఇప్పుడు నాకు ఒక ఫిజికల్ డేటా సెంటర్ ఉంది. ఓకే, ఆర్ I have physical data center and I'm going to connect to the AWS data centers. Okay, so నాకు ఇక్కడ నా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర యాక్టివ్ డైరెక్టరీ ఉందనుకోండి, మైక్రోసాఫ్ట్ యాక్టివ్ డైరెక్టరీ. ఓకే, సో నా యాక్టివ్ డైరెక్టరీలో ఉన్న యూజర్స్ అందరికీ AWS యాక్సెస్ రావాలనుకుంటే ఓకే, సో దీన్ని మనం ఏమంటామంటే ఫెడరేటెడ్ యూజర్స్ అంటాం. ఓకే, సో వీ కాల్ దెమ్ యాజ్ ఫెడరేటెడ్ యూజర్స్. ఓకే, ఈ ఫెడరేటెడ్ యూజర్స్ కూడా దే కెన్ యాక్సెస్ ది AWS అకౌంట్ యూజింగ్ ది యాక్టివ్ డైరెక్టరీ. ఓకే, దీనికి మనకు ఒక సెటప్ ఉంటుంది. ఓకే, సో ఆ సెటప్ యూజ్ చేసి మనము ఈ యూజర్స్ని ఓకే AWS రిసోర్సెస్ యాక్సెస్ చేయడానికి యూజ్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ద బేసిక్ IAM డెఫినిషన్. ఓకే, సో మనకి ఐడెంటిటీ కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయంటే లైక్ యూజర్స్, గ్రూప్స్ అండ్ మనకి రోల్స్ ఉంటాయి. ఓకే, సో వీ హ్యావ్ యూజర్స్, గ్రూప్స్, రోల్స్ అండ్ ఆల్సో యాక్సెస్ పాలసీస్. ఓకే, అండ్ పాలసీస్. ఓకే, సో ఇవన్నీ యూజ్ చేసి మనము ఎవరు యాక్సెస్ చేస్తున్నారు, ఎందుకు యాక్సెస్ చేస్తున్నారో ఆ AWS అకౌంట్ని అండ్ ఏ సర్వీసెస్ని వాళ్ళు యూజ్ చేయొచ్చు అండ్ ఆ సర్వీసెస్ని ఎలా యూజ్ చేయొచ్చు అనేది మనము డిఫైన్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ సింపుల్గా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్. ఓకే, ఆథరైజేషన్. ఓకే, సో అథెంటికేషన్ అంటే లైక్ హూ ఈజ్ లాగింగ్ ఇన్, ఫర్ ఎగ్జాంపుల్ యూజర్స్, గ్రూప్స్ అండ్ రోల్స్. ఓకే, సో ఆథరైజేషన్స్ అంటే మీరు దాని మీద ఏ ఆథరైజేషన్ ఇస్తున్నారు అంటే రీడ్ రైట్ పర్మిషన్స్ ఇస్తున్నారా లేకపోతే డిలీట్ ఆప్షన్స్ ఇస్తున్నారా, ఎగ్జిక్యూట్ ఆప్షన్స్ ఇస్తున్నారా అనేది ఓకే దాన్ని మనకి పాలసీస్లో ఉంటుంది. ఓకే, సో సింపుల్. ఓకే, యూజర్స్, గ్రూప్, రోల్స్ వచ్చేసి అథెంటికేషన్, పాలసీస్ వచ్చేసి ఆథరైజేషన్ కోసం మనము యూజ్ చేస్తాము. ఓకే, సో మీకు బేసిక్గా ఎవరైనా ఇంటర్వ్యూలో అడిగితే యూ కెన్ ఈజీలీ డిఫైన్ దీస్ రోల్స్ ఆర్ దీస్ కంట్రోల్స్. ఓకే, సో ఈ ఐడెంటిటీ కాన్సెప్ట్స్ మీరు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. యూజర్, గ్రూప్స్ అండ్ రోల్స్ ఆర్ యూజ్డ్ ఫర్ అథెంటికేషన్ అండ్ ది పాలసీస్ ఆర్ యూజ్డ్ ఫర్ ద ఆథరైజేషన్. ఓకే, సో ఈ విధంగా మనము IAMని డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ IAMని మనము ఎట్లా యాక్సెస్ చేయొచ్చు. ఓకే, సో జనరల్గా మనకి IAM ఎలా యాక్సెస్ చేస్తాము, ఎలా మనము అసైన్ చేస్తాము అంటే ఓకే, సో వీ హ్యావ్ AWS మేనేజ్మెంట్ కన్సోల్. ఓకే, ఒక AWS మేనేజ్మెంట్ కన్సోల్తో మనం యాక్సెస్ చేయొచ్చు. ఓకే, ఆర్ఎల్స్ ఇది వచ్చేసి బ్రౌజర్ బేస్డ్ చాలామంది వాడేది. ఓకే, ఆర్ఎల్స్ వీ కెన్ యూజ్ AWS కమాండ్ లైన్. ఓకే, సో AWS CLI యూజ్ చేసి మనము చేయొచ్చు అండ్ AWS టూల్స్ మనము పవర్ షెల్లో కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇఫ్ యూ ఆర్ ఆన్ విండోస్ యూ కెన్ యూజ్ పవర్ షెల్, ఇఫ్ యూ ఆర్ ఆన్ లైనెక్స్ యూ కెన్ యూజ్ AWS CLI. ఓకే, సో ఈ విధంగా మనము యాక్సెస్ చేయొచ్చు అండ్ ఆల్సో AWS SDKs కూడా యూజ్ చేయొచ్చు. అంటే మీరు ప్రోగ్రామెటిక్ యాక్సెస్ని క్రియేట్ చేయొచ్చు. లైక్ యూ కెన్ క్రియేట్ ఏ ప్రోగ్రామెటిక్ యాక్సెస్ టు IAM అండ్ AWS. ఓకే, సో ఇది మీరు ఓన్గా SDKs కూడా క్రియేట్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో వీ హ్యావ్ IAM HTTPS API. ఓకే, యూజింగ్ APIs కూడా మీరు ఈ IAMని యాక్సెస్ చేయొచ్చు. ఓకే, యూజింగ్ APIs అంటే నథింగ్ బట్ మనము ఆల్రెడీ టెరాఫామ్ యూజ్ చేసి చేసాం, లైక్ యాక్సెస్ కీస్ యూజ్ చేసి APIs యూజ్ చేసి, రైట్? సో దేర్ యూ కెన్ సీ. ఓకే, సో ఈ విధంగా మనకి ఈ విధంగా మనము యాక్సెస్ చేయొచ్చు IAMస్ని. ఓకే, సో హౌ యూ కెన్ యాక్సెస్ ద IAM అంటే లైక్ వాట్ ఆల్ ద వేస్ టు యాక్సెస్ IAM అంటే యూ కెన్ గో విత్ AWS మేనేజ్మెంట్ కన్సోల్, AWS CLI, AWS SDKs అండ్ IAM HTTPS API. ఓకే, నెక్స్ట్ వచ్చేసి IAM ఫీచర్స్. IAM ఫీచర్స్ అంటే నథింగ్ బట్ లైక్ వాట్ ఆర్ ఆల్ యూ కెన్ యూజ్, లైక్ IAMతో మనం ఏమేమి చేయొచ్చు అనేది. ఓకే, సో జనరల్గా IAMతో వీ కెన్ డూ క్రాస్ అకౌంట్ యాక్సెస్. ఓకే, సో షేర్డ్ యాక్సెస్ అంటాం దాన్ని. ఓకే, సో మనం షేర్డ్ యాక్సెస్ అంటాము, లైక్ యూ కెన్ డూ క్రాస్ అకౌంట్ యాక్సెస్.
ఓకే. సో క్రాస్ అకౌంట్ యాక్సెస్ అంటే ఏంటంటే లైక్ ఇప్పుడు మనకి జనరల్గా డెవలప్మెంట్ ఆర్ టెస్టింగ్ అకౌంట్స్ ఉంటాయి, యూఏటీ అకౌంట్స్, ప్రొడక్షన్ అకౌంట్స్ ఉంటాయి. ఓకే. సో మనకు ఒక బిజినెస్ పార్ట్నర్ ఉన్నాడు అనుకోండి. ఓకే. సో ఆ బిజినెస్ పార్ట్నర్ కూడా ఒక ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఉంటుంది. బట్ దట్ బిజినెస్ పార్ట్నర్ ఓకే నీడ్ యాక్సెస్ టు ఆర్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్. ఓకే. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ క్రాస్ అకౌంట్ యాక్సెస్ని ఓకే ఇవ్వచ్చు. ఓకే. సో ఆ బిజినెస్ పార్ట్నరు మన రిసోర్స్ని వాడుకోవచ్చు, ఏదైనా ఒక రిసోర్స్ని. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెవలపర్ ఉన్నాడు బిజినెస్ పార్ట్నర్ దగ్గర. ఆ డెవలపర్ ఇప్పుడు నేను రన్ చేసే అప్లికేషన్ ఏదైతే నా EC2 పైన ఉందో, ఆర్ ఎల్స్ సర్వర్లెస్ బేస్డ్ అప్లికేషన్ ఉందో, ఆర్ ఎల్స్ ఇఫ్ దట్ ఈస్ ఆన్ అ డేటాబేస్ ఎనీథింగ్. ఓకే. సో ఆ రిసోర్స్ పైన నేను ఆ బిజినెస్ పార్ట్నర్కి యాక్సెస్ ఇవ్వాలంటే దాన్ని మనము క్రాస్ అకౌంట్ యాక్సెస్ అంటాం. ఓకే. సో వీ కెన్ provide. Okay, that is one of the features in the IAM. Okay, and also we can provide granular permissions. మనం ఆల్రెడీ అనుకున్నాం కదా. సో we can give granular permissions. ఓకే, ఎవరు ఏది యాక్సెస్ చేయొచ్చు అని. ఓకే, అండ్ ఆల్సో వీ హ్యావ్ ఐడెంటిటీ ఫెడరేషన్. ఓకే, ఇందాక నేను చెప్పాను కదా ఐడెంటిటీ ఫెడరేషన్ అంటే ఏంటి, లైక్ మనకి ఇప్పుడు మైక్రోసాఫ్ట్ యాక్టివ్ డైరెక్టరీ కానివ్వండి, ఓకే, ఫేస్బుక్ కానివ్వండి, గూగుల్ కానివ్వండి. ఓకే, సో మనం ఏంటంటే వీటి ఇంటిగ్రేట్ చేసి ఓకే IAM రిసోర్సెస్ని మనము యూస్ చేయొచ్చు. ఓకే, సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ద IAM. ఓకే, అండ్ ఆల్సో మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. సో మీకు మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాట్ ఈజ్ మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది అంటే నథింగ్ బట్ ద ఎక్స్ట్రా అథెంటికేషన్ వేర్ మనకి ఇట్ కెన్ బి డన్ విత్ ద ఫిజికల్ డివైస్ ఆర్ అ వర్చువల్ డివైస్. ఓకే, అండ్ ఆల్సో మనకి IAM పాస్వర్డ్ పాలసీస్ ఉంటాయి. ఓకే, సో వాట్ యూ మీన్ బై పాస్వర్డ్ పాలసీస్? పాస్వర్డ్ పాలసీస్ అంటే ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక యూజర్ క్రియేట్ చేస్తున్నారు. ఓకే, ఆ యూజర్కి ఏంటంటే మీరు డిఫైన్డ్ పాస్వర్డ్ పాలసీస్ సెట్ చేయొచ్చు. అంటే ఈ పాస్వర్డ్ 15 క్యారెక్టర్స్ ఉండాలి, ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, ఒక స్మాల్ లెటర్ ఉండాలి, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, ఒక నంబర్ ఉండాలి. ఓకే, ఈ విధంగా మీరు సెట్ చేశారు, ప్రతి ఆర్గనైజేషన్లో ఉంటుంది. అండ్ ఆల్సో ఇది 40 డేస్లో ఎక్స్పైర్ అవుతుంది. ఓకే, ఎవ్రీ 40 డేస్ మీరు పాస్వర్డ్ని చేంజ్ చేయాలి అనేసి ఒక మీరు పాస్వర్డ్ పాలసీస్లో మీరు ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఓకే, అండ్ ఆల్సో IAM వచ్చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, ఇట్స్ అ సింపుల్ థింగ్ బట్ ఇట్ ఈస్ యూ షుడ్ నో దట్ ఇట్ ఇస్ అ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, సో మీరు IAM యూజ్ చేస్తే మీకు IAM పైన మీకు ఏ ఛార్జెస్ పడవు. ఓకే, సో నార్మల్గా IAM ఐడెంటిటీస్ ఏమేమి ఉంటాయి. ఓకే, సో జనరల్గా వచ్చేసి మీకు ఎప్పుడైనా సరే మీరు AWS క్రియేట్ చేసినప్పుడు ఓకే యూజర్ యాక్సెస్ వస్తుంది. ఓకే, సారీ రూట్ యాక్సెస్ వస్తుంది. ఓకే, సో రూట్ యూజర్ యాక్సెస్ వస్తుంది. ఓకే, సో రూట్ యూజర్ యాక్సెస్ని మనం డే టు డే ఆపరేషన్స్కి యూజ్ చేయము. ఓకే, దాని బదులు మీరు ఏం చేయొచ్చు, మీరు ఒక IAM అడ్మినిస్ట్రేటర్ని యూజ్ చేసి ఆ అడ్మినిస్ట్రేటర్కి మీరు ఫుల్ యాక్సెస్ ఇవ్వచ్చు. ఓకే, సో యూ కెన్ క్రియేట్ ఏ IAM అడ్మిన్. ఈ IAM అడ్మిన్కి మీరు ఫుల్ యాక్సెస్ ఇవ్వచ్చు. ఓకే, బట్ డోంట్ యూజ్ రూట్ యాక్సెస్. జనరల్గా అయితే మనకు ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నప్పుడు రూట్ యాక్సెస్ ఉండదు. ఓకే, సో రూట్ యాక్సెస్ వచ్చేసి ఇట్ విల్ బి విత్ ద టాప్ మేనేజ్మెంట్. ఓకే, సో యూ విల్ బి హ్యావింగ్ ఈ అడ్మిన్ యాక్సెస్ కూడా ఉండదు. ఎవరైతే అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారో ఆర్ ద ఆర్కిటెక్ట్స్ ఉంటారో, ప్రాక్టీషనర్స్ ఉంటారో, ఓకే, సో దే విల్ ప్రొవైడ్ యూ ది యాక్సెస్ ఇఫ్ యూ ఆర్ ద ఆర్కిటెక్ట్ ఆర్ ఇఫ్ యూ ఆర్ ద పర్సన్ హూ ఈజ్ మేనేజింగ్, you will have the admin access. Okay, but you don't have the root access. Root access వచ్చేసి ఓకే, సో ఇట్ విల్ బి విత్ యువర్ టాప్ లెవెల్ మేనేజ్మెంట్. బట్ మీరు ఓన్గా AWS కన్సోల్ని మీరు మీ క్రెడిట్ కార్డ్తో 1 year ఫ్రీ సబ్స్క్రిప్షన్ చేసుకుంటే యూ విల్ హ్యావ్ ద రూట్ యాక్సెస్. బట్ డోంట్ యూజ్ దట్ రూట్ యాక్సెస్. మీకు రియల్ టైం అలవాటు అవ్వాలంటే ఓకే, సో క్రియేట్ అన్ అడ్మిన్ యూజర్ ఆర్ క్రియేట్ అ స్పెసిఫిక్ యూజర్ విత్ స్పెసిఫిక్ పర్మిషన్స్, దెన్ యూజ్ దట్ యూజర్ సో దట్ మీకు కూడా ఒక అవగాహన వస్తూ ఉంటుంది అనమాట. ఓకే, అండ్ దెన్ వచ్చేసి లైక్ రూట్ యూజర్ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గనైజేషన్ లెవెల్లో మీకు చెప్తా ఎలా ఉంటుందంటే, ఓకే, సో ఇప్పుడు నేను ఒక ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యాను. ఓకే, IAM యూజర్. ఓకే, నేను జాయిన్ అవ్వగానే అడ్మిన్ ఏం చేస్తారంటే లైక్ దే విల్ క్రియేట్ ఏ యూజర్ ఫర్ మీ. ఓకే, సో దే విల్ సే ట్రై ట్రీటెక్ అనే యూజర్ క్రియేట్ చేసి ఓకే, సో దే విల్ క్రియేట్ ఏ పాస్వర్డ్. ఓకే, సో పాస్వర్డ్ క్రియేట్ చేసి నాకు ఇస్తారు. ఓకే, సో వాట్ ఐ విల్ డూ అండ్ ఆల్సో దే విల్ గివ్ ఏ URL. ఓకే, మీరు ఇప్పుడు AWS కన్సోల్లోకి వెళ్ళి డైరెక్ట్ లాగిన్ అవుతాం మనం గూగుల్లో కొట్టి, రైట్? ఈ విధంగా ఉండదు. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే దే విల్ గివ్ ఏ పర్టికులర్ URL. ఓకే, ఆర్గనైజేషన్ URL ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ HTTPS అకౌంట్ ID. ఓకే, సో we can edit this. ఓకే, సో అకౌంట్ ID డాట్ సైన్ ఇన్
aws.amazon.com/console. ఓకే, ఈ విధంగా మనకి యూఆర్ఎల్ ఉంటుంది. ఈ యూఆర్ఎల్తో మీరు లాగిన్ అవుతే ఓకే, సో ఇట్ విల్ ఆస్క్ ఫర్ ద అకౌంట్ ఐడి. ఫస్ట్ మీకు అకౌంట్ ఐడి ఇవ్వాలి, లేకపోతే ఇఫ్ ఇట్ ఈస్ ఆస్క్ అకౌంట్ ఐడి ఇవ్వండి, దెన్ యూజర్ నేమ్, దెన్ పాస్వర్డ్. ఓకే, మీరు పాస్వర్డ్ ఎంటర్ చేయగానే ఇట్ విల్ ఆస్క్ ఫర్ ద చేంజ్. ఓకే, సో మీరు ఆ పాస్వర్డ్ని చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మీరు ఐఏఎం అది ఏడబ్ల్యూఎస్ అకౌంట్కి మీరు లాగిన్ చేయొచ్చు. ఓకే, సో ఈ విధంగా మనకి జనరల్గా ఉంటుంది రియల్ టైంలో. ఓకే, సో మీకు ఒక యాక్సెస్ ఇస్తారు, మీకు ఒక సపరేట్ మీ ఆర్గనైజేషన్ యూఆర్ఎల్ ఉంటుంది. ఆ యూఆర్ఎల్లో మీరు లాగిన్ అయ్యి మీరు జనరల్గా లాగిన్ అయిపోతారు. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. అండ్ ఆల్సో విల్ హ్యావ్ ఐఏఎం యూజర్స్ అన్నాం కదా, ఆల్సో విల్ హ్యావ్ గ్రూప్స్. ఓకే, సో గ్రూప్స్ అంటే జనరల్గా మీకు ఆల్రెడీ తెలుసు కదా, గ్రూప్ ఆఫ్ యూజర్స్ ఇన్ ఆ ఒక్క గ్రూప్లో ఉంటే దాన్ని మనం గ్రూప్ అంటాము. ఓకే, సో స్పెసిఫిక్ పర్మిషన్స్ ప్రతి యూజర్స్కి ఇవ్వాల్సిన లేదు. ఓకే, సో ఒక గ్రూప్కి నేను డెవలపర్స్ అని ఒక గ్రూప్ క్రియేట్ చేసి, ఓకే, సో ఐ విల్ సే దిస్ గ్రూప్ విల్ యాక్సెస్ ఆల్ ద క్యూబర్నెటిస్ సర్వీసెస్ అనేసి నేను ఆ క్యూబర్నెటిస్ సర్వీసెస్కి నేను ఆ గ్రూప్కి యాక్సెస్ ఇచ్చేసాను అనుకోండి. ఆ గ్రూప్లో ఎవరైతే యూజర్స్ని యాడ్ చేస్తూ ఉంటానో వాళ్ళందరికీ ఆ యాక్సెస్ వచ్చేస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ద యాక్సెస్ టు ద ఇండివిజువల్ పర్సన్, వీఆర్ గివింగ్ టు ద గ్రూప్. ఓకే, సో ఆ విధంగా మనము ఇవ్వచ్చు. ఓకే, సో దాట్ ఈస్ వన్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి లైక్ వాట్ విల్ బి ది అథెంటికేషన్. ఓకే, సో ఐఏఎం అథెంటికేషన్ ఎలా ఉంటుంది. ఓకే, సో ఐఏఎం అథెంటికేషన్ జనరల్గా 3 ways ఉంటుంది. ఓకే, సో యూ కెన్ యాక్సెస్ ది AWS in 3 ways. Okay, like I said, username, password. Okay, so make username password ఇవ్వగానే like you can go and you can change your password. Okay, and also with respect to the policies. Okay, ఆ పాలసీస్ని ఫాలో అవుతూ మీరు మీ పాస్వర్డ్ మీరు సెట్ చేసుకోవచ్చు. ఓకే, సో లైక్ యూ కెన్ ఎన్ఫోర్స్ వాట్ ఎవర్ ద కాంప్లెక్సిటీ ఆన్ ద పాస్వర్డ్. ఓకే, సో ఆల్రెడీ సెట్ అయి ఉంటే ఆల్రెడీ పాలసీస్లో మనము రియల్ టైమ్ ఆర్గనైజేషన్స్లో వి ఆల్రెడీ సెట్ దోస్ కాంప్లెక్సిటీస్. ఆ కాంప్లెక్సిటీ బట్టే మీరు పాస్వర్డ్ని క్రియేట్ చేసుకుంటారు. ఓకే, దట్ ఈస్ వన్ వే. నెక్స్ట్ వచ్చేసి యాక్సెస్ కీ. ఓకే, యాక్సెస్ కీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఈ యాక్సెస్ కీ యూజ్ చేసి మనము టెరాఫామ్తో యాక్సెస్ చేసాం, ఇఫ్ యూ రిమెంబర్. ఓకే, సో మనకి ఎప్పుడైనా కానీ యాక్సెస్ కీ వచ్చేసి యాక్సెస్ కీ అండ్ ఆల్సో సీక్రెట్ కీ అని 2 ఇస్తారు. ఓకే, సో యూజింగ్ యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీ ఓకే మీరు మీ ఏడబ్ల్యూఎస్ని ఏపీఐ కాల్స్ చేయొచ్చు. ఓకే, లైక్ వాట్ వీ డిడ్ విత్ ద టెరాఫామ్. ఓకే, సో ఆ విధంగా కూడా మనము అథెంటికేట్ చేయొచ్చు ఏడబ్ల్యూఎస్ని. ఓకే, అండ్ నెక్స్ట్ వే వచ్చేసి యాక్సెస్ కీ విత్ సెషన్ టోకెన్. సెషన్ టోకెన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సెషన్ టోకెన్ ఇస్తాను. ఈ సెషన్ టోకెన్ ఓన్లీ ఈ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలోనే పనిచేస్తుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్కి ఫర్ ఎగ్జాంపుల్ EC2 ఇన్స్టెన్స్ ఉందనుకోండి. ఓకే, సో నేను రీడ్ రైట్ యాక్సెస్ టు S3 బకెట్. ఓకే, సో టెంపరీ యాక్సెస్ ఇస్తాను అన్నమాట. ఓకే, సో ఆ సెషన్ ఉన్నంత వరకే ఓకే ఆ టోకెన్ పనిచేస్తుంది. ఆఫ్టర్ దట్ సెషన్ ఆ టోకెన్ ఎక్స్పైర్ అయిపోతుంది. ఓకే, సో ఆ విధంగా మనము ఈ 3 waysలో మనము ఇవ్వచ్చు. ఓకే, అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ విత్ ది యాక్సెస్ కీస్. ఓకే, సో యాక్సెస్ కీస్ ఏంటంటే మనకి రూట్ యూజర్కి ఎప్పుడైనా కానీ యాక్సెస్ కీ ఉన్నప్పుడు అది ఇట్ విల్ ఆటోమేటికలీ డిలీట్ దట్ రూట్ యూజర్ యాక్సెస్ కీస్. ఓకే, సో యాక్సెస్ కీస్ ఎప్పుడైనా ఇంకోటి ఏంటంటే యూ విల్ హ్యావ్ ద సెక్యూరిటీ ఇష్యూస్. ఓకే, సో మీరు ఎక్కడైనా స్టోర్ చేశారనుకోండి, ఇఫ్ సమ్ వన్ హ్యావ్ ద యాక్సెస్ టు దోస్ యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీ, దెన్ దే కెన్ యాక్సెస్ ఆల్ యువర్ AWS రిసోర్సెస్. ఓకే, సో అందుకని ఎప్పుడైనా కానీ దే షుడ్ బి ఏ రొటేటింగ్ కీస్. ఓకే, సో ఎప్పుడైనా సెక్యూరిటీ రిస్క్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది కాబట్టి ఓకే, సో యూ షుడ్ హ్యావ్ ద రొటేటింగ్ కీస్. ఓకే, దాన్ని మనం రొటేటింగ్ కీస్గా కన్వర్ట్ చేయాలంటే ఎప్పుడు అది కీస్ని జనరేట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఓకే, సో ప్రోగ్రామెటికల్ యాక్సెస్ ఎప్పుడైనా చేస్తున్నప్పుడు ఓకే, సో ఎప్పుడైనా సరే బెస్ట్ ప్రాక్టీస్ ఇది. ఓకే, టు రొటేట్ దీస్ కీస్. ఓకే, సో మనం ఇప్పుడు పాస్వర్డ్ని ఇట్లా 40 daysకి 30 daysకి ఎక్స్పైరీ పెడతాము. ఓకే, ఆ విధంగానే ఎప్పుడైనా కానీ ఈ యాక్సెస్ కీస్ని రొటేట్ చేస్తూ ఉండాలి. అదర్వైజ్ ఎందుకంటే ఇవి లాంగ్ టర్మ్ యాక్సెస్ అంటాం మనం. ఓకే, సో వన్స్ మీరు యాక్సెస్ కీ సీక్రెట్ కీ క్రియేట్ చేశారనుకోండి. ఓకే, ఇఫ్ యూ సే ఈ యాక్సెస్ కీ సీక్రెట్ కీతోని రొటేషనల్ కీస్ కాకుండా ఇవి ఎప్పటికీ పనిచేస్తాయి అన్నారనుకోండి, దెన్
ఎవరి చేతిలో కన్నా వెళ్తే దెన్ గాన్ మీరు మొత్తము వాళ్ళకి యాక్సెస్ ఇచ్చేసినట్టు. దేర్ ఆర్ సమ్ సినారియోస్ ఇనిషియల్గా లైక్ 2-3 years బ్యాక్ దేర్ ఆర్ సమ్ సినారియోస్ వేర్ పీపుల్ హ్యావ్ లాస్ట్ దేర్ జాబ్స్. ఓకే, యాక్సెస్ కీస్ యూజ్ చేసి దే హ్యావ్ బ్రాట్ డౌన్ హోల్ AWS క్లయింట్ ఎన్విరాన్మెంట్ మొత్తం డౌన్ చేస్తే దే హ్యావ్ లాస్ట్ జాబ్స్ అండ్ ఆల్. ఓకే, సో యూ షుడ్ బీ వెరీ వెరీ కేర్ఫుల్ విత్ ది యాక్సెస్ కీస్. ఓకే, సో యాక్సెస్ కీస్ ఎప్పుడైనా సరే మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి సో రోల్స్. ఓకే, సో వాట్ ఆర్ ద రోల్స్? ఓకే, రోల్స్ వచ్చేసి ఇట్స్ యూస్డ్ టు గ్రాంట్ స్పెసిఫిక్ ప్రివిలేజెస్. ఓకే, సో ఏదైనా సర్వీస్ పైన AWS సర్వీస్ పైన కానివ్వండి, రిసోర్స్ పైన కానివ్వండి, స్పెసిఫిక్ డ్యూరేషన్లో స్పెసిఫిక్ ప్రివిలేజెస్ ఇవ్వాలనుకోండి మీరు ఇవ్వచ్చు. ఓకే, సో ఇదేంటంటే రోల్స్ ఆర్ అజ్యూమ్డ్ బై ఆథరైజ్డ్ ఎంటిటీస్. ఓకే, లైక్ IAM యూజర్స్ కానివ్వండి, అప్లికేషన్స్ కానివ్వండి, ఓకే, ఆర్ AWS సర్వీసెస్ ఏదైనా సరే EC2 కానివ్వండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను EC2కి లైక్ ఐ గివ్ దట్ ఎబిలిటీ టు మేక్ AWS సర్వీస్ రిక్వెస్ట్ చేయాలనుకున్నాను అనుకోండి EC2తో. సో వీ కెన్ గివ్ ద పర్మిషన్ యూజింగ్ ది రోల్స్. ఓకే, మనము రోల్స్ ఇచ్చామనుకోండి, ఆ యూజింగ్ రోల్స్ మనము స్పెసిఫిక్ పర్మిషన్స్ సెట్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఈ స్పెసిఫిక్ పీరియడ్లో ఈ స్పెసిఫిక్ పర్మిషన్ నీకు ఉంటుంది, సో యూ కెన్ గో అండ్ యాక్సెస్ దట్ రిసోర్సెస్ అని చెప్తున్నాం అనమాట. ఓకే, సో సింపుల్ వచ్చేసి ఎగ్జాంపుల్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ ఉందనుకున్నాం. ఓకే, సో ఆ అప్లికేషన్కి DynamoDB పైన ఆర్ ఎనీ డేటాబేస్ పైన ఓకే, సో టేబుల్ని అప్డేట్ చేయాలి. ఇప్పుడు ఆ డేటాబేస్ పైన సమ్ అప్డేట్స్ చేయాలి నేను. ఓకే, సో ఆ అప్లికేషన్కి ఏం చేస్తామంటే మనం లైక్ ఎవరైతే అకౌంట్కి యాక్సెస్ చేస్తారో మనం ఏంటంటే 2 waysగా యాక్సెస్ ఇవ్వచ్చు. రైట్, ఆల్రెడీ మనం అనుకున్నట్టు లైక్ వీ కెన్ ప్రొవైడ్ ది యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీ. ఓకే, సో అది మనం కాన్ఫిగరేషన్ ఫైల్లో పెట్టేసి మనం సీక్రెట్ కీని యాక్సెస్ కీని ఇచ్చేసాం అనుకోండి. ఓకే, సో అది ఏమవుతుంది, దే కెన్ యాక్సెస్ డైరెక్ట్లీ ఆ అప్లికేషన్ నుంచి టేబుల్ పైన వాళ్ళు డైరెక్ట్గా టేబుల్ని అప్డేట్ చేయొచ్చు. బట్ ద మేజర్ ఛాలెంజ్ మనం అనుకున్నట్టు సెక్యూరిటీ ఛాలెంజ్ ఉంటుంది, ఎందుకంటే అది ఎవరిదైనా చేతికి వెళ్తే ఇట్స్ అ ప్రాబ్లమ్ అండ్ ద రొటేషన్ ఆఫ్ ద కీస్. ఓకే, సో ఈ రెండు మనము ఈ ప్రాబ్లం ఉంటుంది, ఏది మనము సీక్రెట్ కీ అండ్ యాక్సెస్ కీ ఐడి ఇస్తే. అదే మనము IAM రోల్ అసైన్ చేసాం అనుకోండి. ఓకే, సో ఇఫ్ ఐ అసైన్ IAM రోల్ ఫర్ దట్ అప్లికేషన్ టు ఎనేబుల్ అండ్ అప్డేట్ టు లైక్ ఆ డేటాబేస్ని అప్డేట్ చేయడానికి నేను ఒక IAM రోల్ని అసైన్ చేయొచ్చు. సో దట్ ఏమవుతుందంటే ఆ పర్టికులర్ టేబుల్ పైన అప్డేట్ చేసిన తర్వాత ఈ పర్టికులర్ డ్యూరేషన్ వరకు ఈ యాక్సెస్ ఉంటుందని చెప్తాను నేను ఆ రోల్కి. ఓకే, సో దట్ దే కెన్ గో అండ్ దే కెన్ అప్డేట్ దట్ టేబుల్ అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ దే డోంట్ హ్యావ్ దట్ యాక్సెస్. ఓకే, సో కొన్ని అవర్స్ తర్వాతనో కొన్ని డేస్ తర్వాతనో వీ విల్ బి రివోకింగ్ దట్ యాక్సెస్. ఓకే, దాన్ని మనము రోల్స్ అంటాం. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హౌ వీ ఆర్ అసైనింగ్ ది రోల్ అనేది. ఓకే, సో మనం అది చూద్దాము, రోల్స్ ఎలా అసైన్ చేస్తాం అనేది ప్రాక్టికల్గా చేసి చూద్దాము. బట్ జస్ట్ రిమెంబర్ దట్ మనం ఎప్పుడైనా సరే ఎవరైనా అప్లికేషన్ దేనిపైన డేటాబేస్ పైన కానివ్వండి ఎక్కడైనా రిసోర్స్ పైన యాక్సెస్ అడుగుతున్నప్పుడు యూ షుడ్ నాట్ గివ్ ద సీక్రెట్ కీస్ ఆర్ ది యాక్సెస్ కీస్ ఐడీస్, సో దట్ మనకు సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి యూ ఆర్ గోనా గివ్ ఆర్ యూ గోనా అసైన్ ద రోల్స్. ఓకే, సో రోల్స్ అసైన్ చేసి ఏంటంటే మనకి ఈజీ అవుతుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ వాట్ ది IAM రోల్స్ ఈజ్ అబౌట్. అండ్ ఆల్సో మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్. ఓకే, సో మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్ కూడా ఇట్స్ వన్ ఆఫ్ ద మేజర్ ఐడెంటిటీ థింగ్. ఓకే, సో IAM ఐడెంటిటీలో మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడైనా కానీ లాగిన్ చేసిన తర్వాత మీకు MFA ఎనేబుల్ చేసుకోవాలని ఉంటుంది. ఓకే, సో మీరు MFA ఎనేబుల్ చేసుకుంటే ఏంటంటే మీరు యూజింగ్ వర్చువల్ డివైస్ అయినా అవనండి, ఫిజికల్ డివైస్ అయినా అవనండి, మీకు ఏంటంటే OTP జనరేట్ అవుతుంది అనమాట. 1 time పాస్వర్డ్ ఎవ్రీ టైం మీరు లాగిన్ అవుతున్నప్పుడు 1 time పాస్వర్డ్ జనరేట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఫర్ ఎవ్రీ 30 seconds ఎవ్రీ 30 seconds మీరు ఇప్పుడు గూగుల్ అథెంటికేటర్ ఉందనుకోండి మీ దగ్గర, మీరు డౌన్లోడ్ చేసి మీరు MFA ఎనేబుల్ చేసుకోవచ్చు AWS కన్సోల్లో. అది నేను చూపిస్తే ఎట్లా చేసుకుంటాం అనేది మనం ల్యాబ్లో చేద్దాము. బట్ MFA అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్లో, ఎందుకంటే మీరు ఎప్పుడైనా కానీ యాక్సెస్కి ఆర్ సీక్రెట్ ఐడి వాడద్దు. అండ్ వెన్ యూ ఆర్ యూజింగ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, మీరు ఎవరికైనా పొరపాటున యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చినా కానీ
ఇఫ్ యూ ఎనేబుల్ MFA దే కెనాట్ లాగిన్ టు దట్ అకౌంట్. ఓకే, సో అది ఏం అడుగుతుందంటే MFA అడుగుతుంది. MFA అడిగినప్పుడు అది మీ దగ్గర మీ డివైస్ అయినా ఉండాలి, లేకపోతే మీ మొబైల్ డివైస్లో వర్చువల్ డివైస్ గూగుల్ అథెంటికేటర్ అని ఉంటుంది, ఆ డివైస్లో అయినా మీకు ఓటీపీ జనరేట్ అవుతుంది. ఓకే, ఇట్ ఈస్ సేమ్ లైక్ యువర్ బ్యాంక్ అకౌంట్ లైక్. ఓకే, సో మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాతనే యూ విల్ గో ఇన్ టు యువర్ అకౌంట్. ఓకే, ఇన్ ద సేమ్ వే AWS కూడా అంతే. ఓకే, సో ఈ విధంగా మీరు MFAని కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ IAM. ఓకే, సో మనము ప్రాక్టికల్గా చేసి చూద్దాం నెక్స్ట్ సెషన్లో, సో దట్ యూ విల్ గెట్ ఎ క్లియర్ పిక్చర్ ఆఫ్ వాట్ వీ హ్యావ్ డన్. ఓకే, హోప్ ఐవ్ గివెన్ యూ ఎ క్లియర్ పిక్చర్. ఓకే, సో హౌ ఇట్ వర్క్స్ ఇన్ ద రియల్ టైమ్ అనేది. ఓకే, సో ల్యాబ్లో చేస్తే మీకు ఇంకా క్లియర్ పిక్చర్ వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే AWS రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాము. ఓకే, సో కీప్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ ప్లీజ్ బీ స్టే ట్యూన్డ్. And next week నుంచి we'll try to give every day, but this week and another 8 days work we'll do an alternative AWS videos. Okay, so thanks for watching and thanks for all the subscribers, and please support us by joining our membership. Thanks for watching this video. Have a great day and bye for the day.